హలో ఫ్రెండ్స్, అందరికీ జేసీ గణేష్. ప్రస్తుతం మనం కడతాబాద్ గణేష్ వచ్చినాం. మన కడతాబాద్ గణేష్ వీడియోలో అయితే తీయక చాలా రోజులు అయింది. సో మన కడతాబాద్ గణేష్ అప్డేట్ ఎంతవరకు వచ్చింది, సో పనులు ఎంతవరకు వచ్చినాయి, సో మట్టి కళాకారులు వచ్చిందంట. సో మట్టి కళాకారుల వరకు ఎంతవరకు వచ్చింది, సో మన కడతాబాద్ దగ్గర ఫేసెస్ ఎంతవరకు ఫిక్స్ అయిపోయినాయి, సో ఎంతవరకు వచ్చిందో డీటెయిల్ వర్క్ అయితే చూపిస్తా. సో అందరు జేసీ గణేష్ కామెంట్ చేయండి. చలో వీడియో వెళ్ళిపోదాం. అందరికీ జేసీ గణేష్. ప్రస్తుతం కడతాబాద్ గణేష్ దగ్గర అప్డేట్ ఏదో చూస్తున్నాం. సో మనకు ఫేజ్ అదేవిధంగా చేతులు అయితే ఫిక్స్ అయితే అయిపోయినాయి. సో ఐరన్ వర్క్ అయితే నడుస్తుంది పైన. సో బ్లాక్ గన్ పడుతుంది. సో ఏమనుకోమాకండి. సో పైన మనకు ఫేస్ ఫిక్స్ అయిపోయినాయి. అదేవిధంగా ఈరోజు మనకు షార్ట్ అయితే పెట్టిన మనకు సర్పాలు ఉన్నాయో ఒక సర్పం అయితే పైకి అయితే తీసుకున్నారు. సో పైన అయితే ఫిక్స్ అయితే చేయలేదు, ఓన్లీ పెట్టుకున్నారు, తీసుకొని కాళ్ళతో గుంజుకొని అయితే పెట్టుకున్నారు. సో ముందరికెళ్ళి చూస్తున్నాం. సో మనకు రైట్ సైడ్ మండపం, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మండపం ఏం జరిగింది, సో ఎంతవరకు వర్క్స్ వచ్చినాయి. చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నా. సో వర్క్ ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు లేదు, సో మొత్తం పూర్తిగా వర్క్స్ అయితే చూస్తున్నాం. సో గజ్జలమ్మ దేవికి సంబంధించినది, అదేవిధంగా కనకపరమేశ్వరి దేవికి సంబంధించినది. సో మిడిల్ మనకు వినాయకుడు రైట్ సైడ్ పూరి జగన్నాథ స్వామి, అదేవిధంగా టైగర్ స్వామి ఎంతవరకు వచ్చింది. సో పూర్తి వివరాలు ముందరికెళ్ళి చూస్తున్నాం. అందరు జేసీ గణేష్లో కామెంట్ చేయండి. సో గజ్జలమ్మ దేవికి సంబంధించిన షెడ్ అనమాట అది. సో మొత్తం మనకైతే కింద బేస్, అదేవిధంగా ముంగట మనకి సర్పం అయితే పెట్టారు. ఈ సర్పం మన పైన వినాయకుడు సర్పం. సో ముందర బేస్, అదేవిధంగా సైడ్ బ్యాక్ సైడ్ ఫ్రేమ్స్ కూడా జరిగింది. సో బ్యాక్ సైడ్ ఫ్రేమ్స్ అయితే జరిగింది. సో ఇది మన గజ్జలమ్మ దేవికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ మండపం. సో పూర్తిగా అప్డేట్ చూడండి. సో చిన్న చిన్న వర్క్స్ అయితే జరిగినాయి ఇక్కడ మనకు. సో ఇప్పుడైతే ఇక్కడ ఏదైతే రాడ్ ఉందో, సో రాడ్ అయితే వెల్డింగ్ అయితే వేస్తున్నారు. సో అన్న అయితే ఎక్కి అది అయితే వేస్తున్నారు. సో ఇందాకైతే సర్పం గుంజుకొని అని చెప్పినా కదా, ఇంకో సర్పం కూడా పైకి అయితే గుంజుతారంట. సో గుంజుకొని వాళ్ళైతే వెల్డింగ్ అయితే వేస్తారు పైన. సో ఇది మన లెఫ్ట్ సైడ్ సంబంధించిన గజ్జలమ్మ దేవి సంబంధించిన షెడ్, అదేవిధంగా అమ్మవారికి సంబంధించిన వర్క్ ఎంతవరకు వచ్చాయో చూపిస్తున్నాం. సో ఇంకోటి మన కడతాబాద్ గణేష్ ఎంతవరకు వచ్చాయో చూస్తున్నాం. మన కింది బేస్. సో ఇది వచ్చేసి మనకు ఇవైతే బేస్లు అయితే చేసి అయితే పెట్టినారు. ఎందుకొరకో మనకైతే తెలియదు. సో ఎందుకంటే ఇక్కడ మనకు గజ్జలమ్మ దేవి బేస్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ హైగ్రీవసం బేస్, అదేవిధంగా పూరి జగన్నాథ్ బేస్, కానీ ఏ బేస్ అనేది క్లారిటీగా తెలియదు. సో నార్మల్గా అయితే చేసి పెట్టేసినారు. సో బేస్ అయితే పూర్తి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. సో ఆలోచన పూర్తిగా మనకు బ్యాక్ సైడ్ ఫ్రేమ్స్ ఇలా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. కింది వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఏదైతే మనకు లిఫ్టింగ్ పోల్ ఉందో, లిఫ్టింగ్ పోల్ ఇలా కవర్ చేసి చెప్పిన కదా మొన్న ఒకసారి. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. సో మన వినాయకుడు వచ్చేసి ఇంకా మన కడతాబాద్ గణేష్ పూర్తి అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను డైలీ. సో ఎందుకంటే నిన్న మొన్న హెల్త్ బాగాలేక అప్డేట్ చేయలేకపోయినా. సో సో పూర్తి పైన వాడు చూసుకుంటే, సో పైన సంబంధించినది ఏదైతే ఉందో హ్యాండ్స్ కానీ ఏదైనా బేసెస్ కానీ పూర్తిగా అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. సో ఇది సో మిడిల్కి వెళ్ళి చూసుకుందాం. సో మిడిల్ చూసుకుంటే మనకు పూర్తిగా వీళ్ళైతే గోవా తడకలు అయితే కట్టేసుకున్నారు చూడండి. సో ఐరన్ కొట్టే కొరకు, అదేవిధంగా మట్టి పిడికలు పెడతారు కదా, మట్టి పిడికలు పెట్టేందుకు. సో ముంగడైతే మొత్తం కట్టెలు అయితే కొట్టేసుకున్నారు పై వరకు. గోవా తడకలు కూడా కొట్టేసుకున్నారు. సో ఇక్కడ వచ్చేసి డొనేషన్ కౌంటర్. సో ఇక్కడ వచ్చేసి డొనేషన్ కౌంటర్. ఎవరైనా చందాలు ఇవ్వడానికి కానీ, ఏదైనా కానుకలు దేవుడికి కానుకలు ఇవ్వడానికి కానీ ఇక్కడైతే ఇవ్వచ్చు. సో ఇక్కడైతే ఇవ్వండి. సో ముందర బేస్ సంబంధించిన ఏది ఉందో, సో బేస్కి మనకు పైన పీఠం అయితే వచ్చింది చూడండి. సో పైన వెంపడుతుందిగా. సో పీఠం అయితే వచ్చింది. సో పీఠం వచ్చేసి సో లెగ్స్ ఇంకా మేకైతే చేశారు. సో హ్యాండ్స్ కానీ అవి కానీ అయితే ఇక్కడ ఎదురు పెట్టేసారు చూడండి. సో అయితే హ్యాండ్స్ ఇక్కడికి హ్యాండ్స్ పెట్టేసారు. సో వీళ్ళైతే మనకు ఏదైతే 5 చేతులు ఉంటాయో ఈ చేతి భాగం ఒకటి పక్కతో పెట్టేస్తున్నారు. సో పూర్తిగా అయితే పెట్టలేరు. సో పక్కగా అయితే పెట్టేస్తున్నారు. సో ఓన్లీ మనకు మోచి నుంచి అదైతే భుజం వరకు ఉంటుందో అదైతే మొత్తం ఫిక్స్ అయితే వేసినారు. సో పూర్తి మొత్తం పైకి అయితే లిఫ్ట్ చేసుకొని వాళ్ళైతే కట్టుకున్నారు.
సో చాలా రోజుల తర్వాత నేను ఎప్పుడంటే ఈ కాళ్ళు అదేవిధంగా మనకు బాడీ ఫిక్స్ చేసినప్పుడు వచ్చిన. సో ఇప్పుడైతే మొత్తం పూర్తిగా అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. నేను రాక ఒక 5 days అవుతుంది అనుకుంటా, 5 days 6 days సంథింగ్, అంత ఐడియా లేదు. సో మొత్తం పైరు అయితే ఫిక్స్ అయిపోయింది చూడండి. సో చాలా రోజుల తర్వాత సో ఎంత ఫాస్ట్ కంప్లీట్ అవుతున్నాయి అంటే అంత ఫాస్ట్ కంప్లీట్ అవుతాయి. సో ఇంకా తక్కువ రోజుల్లో ఉంది కాబట్టి సో తొందర అయితే పూర్తిగా అయితే కంప్లీట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే పైన ఉండి ఇవైతే గుంజుకుంటున్నారు చూడండి. సో హ్యాండ్కి సంబంధించిన ఏదైతే చిన్న చిన్న ఉంటాయో సో వీళ్ళైతే కట్ చేసుకొని దాని పైకి అయితే గుంజుకుంటున్నారు చూడండి. పైకి అయితే గుంజుకుంటున్నారు. సో మట్టికి వర్క్ సంబంధించినది ఏదుందో మొత్తం చూస్తున్నాం. సో ముందరికెళ్ళే చూస్తున్నాం. సో వినాయకుని రాయచరణ మండపం మనకు కనకపరమేశ్వరి దీనికి సంబంధించిన ఫుడ్ వర్క్ ఇది మండపం. సో పూర్తిగా దీనికైతే జాలి అయితే కొట్టేసుకున్నారు చూడండి. సో జాలి అయితే కొట్టేసుకున్నారు. సో ఈ జాలి కొట్టుకున్న తర్వాత వీళ్ళైతే మట్టి పిడికలు ఈ మట్టి పిడికలు వేస్తుగా. సో మట్టి పిడికలు ఇలా వేసుకొని వాళ్ళైతే పెట్టేస్తారు. సో దీని సౌండ్ అయితే కొంచెం ఉంది, ఏమనుకోమాకండి. సో మనకు సో పూర్తిగా మనకు రైట్ సైడ్ మండపం సంబంధించినది వర్క్ ఏంది చూస్తున్నాం. సో పూర్తిగా బేస్ సంబంధించిన ఏదైతుందో బేస్కి అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఏదైతే మనకు ఇది వాళ్ళైతే వేస్తున్నారు మనకు జాలి, ఆ జాలిగిలా మన కడప గణేశునికి ఏదైతే మిడిల్ వినాయకుడు ఉందో వినాయకునికి అదేవిధంగా పూర్తిగా అయితే కొట్టేస్తారు చూడండి. సో ఇది కూడా మొత్తం బేసిక్ గా మొత్తం కొట్టేస్తారు. సో నార్మల్ వర్క్ అక్కడ వర్క్ నడుస్తుంది కాబట్టి సో ఇక్కడైతే చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ మండపం రైట్ సైడ్ మండపం ఖాళీ ఉంది కాబట్టి సో అక్కడ వర్క్ నడుస్తుంది కాబట్టి ఇక్కడైతే చేస్తున్నారు. సో ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడైతే మొత్తం మిడిల్ భాగంగా అయిపోతుంది. సౌండ్ అయితే చాలా ఘోరంగా ఉంది. సో మిడిల్ మొత్తం వీళ్ళైతే అదైతే కొట్టేస్తారు. సో చేతులకు కానీ తలకు కానీ మొత్తం సో ఫుల్ బాడీతో మొత్తం అయితే కొట్టేస్తారు. సో మనకు పోయినసారి ఓన్లీ మనకు కాళ్ళ దగ్గర ఈ కట్టెలు అయితే కట్టలేకుండ్రి. సో ఇప్పుడైతే మొత్తం కట్టెలు అయితే కట్టేసినారు. సో మొత్తం చూపించడానికి రాదు. కొన్ని రోజులు అయితే ఈ కవర్ ఉందిగా, ఈ కవర్ అయితే కట్టేస్తారు మొత్తం. మనకు వినాయకుడు అయితే ఏం కనపడదు. సో పూర్తిగా కంప్లీట్ అయిపోయినాకనే ఈ కార్లు కానీ ఇవి గోతడకలు కానీ తీసేస్తారు. సో ఇది సో వీళ్ళు ఇలా మట్టి కళాకారులు ఏం చేస్తారంటే సో వీళ్ళైతే ఈ మట్టి పిడికలు ఉంటాయి కదా, ఈ మట్టి పిడికలు అదేవిధంగా గడ్డి అదేవిధంగా మట్టి కలుపుకొని వీళ్ళైతే ఇలా పిడికలు అయితే వేస్తారు. సో ఈ పిడికలతోటి వాళ్ళు తొందర ఫాస్ట్గా ఇవైతే అతికిస్తారు అనమాట. సో పూర్తిగా సో వీళ్ళైతే ఒక 10 మంది అయితే వచ్చేసినారు. సో గడ్డితోటి వీళ్ళు ఇలా మనకైతే రెడీ చేసుకుంటారు చూడండి. ఇక్కడ కాలు సంథింగ్ ఏదో ఉంది. సో అలా అయితే వీళ్ళు రెడీ చేసుకుంటారు. సో పురకాన తీసుకొని గడ్డి తీసుకొని దాన్ని చూసుకొని కట్టుకుంటారు వీళ్ళైతే. సో ఇది సో మన కడతాబాద్ గణేశ అప్డేట్. సో ఎవరైనా వీడియో లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, ఎవరైనా కామెంట్ జేసీ గణేష్లో కామెంట్ చేయండి, ఇంకెవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్ డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి అని చెప్తున్నాను కానీ సో వీడియోస్ అయితే పెట్టడం లేదు. సో అందుకని సో డైలీ అయితే పెడతాను నేను, ఎందుకంటే ఆఫీస్ ఉంటుంది కాబట్టి కొంచెం తీయలేకపోతున్నా. సో మన కడతాబాద్ గణేష్ దగ్గర అప్డేట్ డైలీ ఇవ్వాలని కోరుకుంటూ వస్తాను. సో మీ సపోర్ట్ ఇలానే మాకు ఇస్తే మీరు ఇంకా సపోర్ట్ చేస్తూ నాకు ఇంకా రోజులు లైక్ చేసి కామెంట్ చేస్తే సో నాకు కొంచెం ఇదే ఉంటుంది. సో వీడియో ఇది. సో మన కడతాబాద్ గణేష్ అప్డేట్స్ ఇవే ఉన్నాయి. సో ఇంకా 2-3 డేస్లో ఈ మట్టి వర్క్ అయితే అతికిస్తారు. సో ఇది మన కడతాబాద్ గణేష్ అప్డేట్. సో అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్.